బ్రేకింగ్ న్యూస్ ఆదిలాబాద్లోని గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ యువకుడు మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు దాడికి దిగారు. బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. యువకుడు ఇంటిపైకి రాళ్లతో దాడి చేశారు. యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు అధికారులపై కూడా దాడి చేశారు. దీంతో ఎస్ఐసిఐకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన పోలీసు అధికారులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్లోని గుడిహత్నూర్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాయన సిద్ధంగా ఉన్నారు. సాయన, ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని యువకుడు మైనర్ బాలికలను అపహరించి అత్యాచారం చేశారన్న నేపథ్యంలోనే యువకుడి ఇంటిపై మైనర్ బాలికలకు సంబంధించిన బంధువులు కలియడం జరుగుతుంది. రాళ్లతో దాడి యువకుడి ఇంటిపై కూడా నిప్పు పెట్టడం జరుగుతుంది. యువకుడి కూడా తీవ్రంగా గాయాలు కూడా కావడం జరుగుతుంది. యువకుడిని మెరుగైన వైద్యం కోసం రిమ్స్ ఆసుపత్రికి కూడా తరలించడం జరుగుతుంది. ఏదైతే ఈ ఘటనలో మైనర్ బాలికను అత్యాచారం చేశారన్న నేపథ్యంలోనే అక్కడ సంఘటన స్థలానికి పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఇరువారి కదా ఇదైతే యువకుడికి సంబంధించిన బంధువులు, అదేవిధంగా మైనర్ బాలికకు సంబంధించిన బంధువులు అక్కడికి చేరుకోవడం, అదేవిధంగా యువకుడి ఇంటిపై కూడా దాడి చేయడంతో అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది. సో పోలీసులు అక్కడికి చేరి ఇరు వర్గాలను శాంతింపజేశారు. సో పోలీసులపై కూడా రాళ్లు రువ్వడంతో పోలీసులకు ఎస్ఐ అదేవిధంగా సిఐ కూడా తీవ్రంగా కూడా జరుగుతుంది. సో ఏదైతే ఈ ఘటన జరిగిన నేపథ్యంలోనే ఇటు మైనర్ బాలికపై యువకుడు అత్యాచారం చేశారనే నేపథ్యంలోనే ఇక్కడ కుటుంబ మైనర్కి సంబంధించిన కుటుంబీకులు కోపం నేపథ్యం చాలా ఇంటిపై రాళ్లు రువ్వడంతోనే ఇక్కడ కొంత ఉధృత వాతావరణం నెలకొంది చెప్పొచ్చు. సో అదే విధంగా ఏదైతే బంధువులకు అయితే యువకుడికి తీవ్రంగా గాయాలైనాయి. మెరుగైన వైద్యం కోసము యువకుడిని రిమ్స్ హాస్పిటల్కి కూడా తరలించడం జరుగుతుంది. సో రెండు కుటుంబాల మధ్య కొంత ఉధృత వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇప్పటికే అక్కడ ఇరు వర్గాలను శాంతింపజేయడం జరుగుతుంది. సంఘటన స్థలానికి వెళ్ళినటువంటి పోలీసుల పైన కూడా రాళ్లు రువ్వడం జరుగుతుంది. ఎస్ఐకి అదేవిధంగా సిఐకి కూడా పోలీసులకు కూడా కొంత గాయాలు కూడా రావడం జరుగుతుంది. సాయన, అయితే చెప్పండి, ప్రెసెంట్ సిఐఎస్ఐ పరిస్థితి ఏ విధంగా ఉంది? సో ఏదైతే ఇప్పుడు ఈ ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి సిఐఎస్ఐకి వాళ్ళపైన కూడా రాళ్లపై వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది. వాళ్ళకు మెరుగైన వైద్యం కోసం వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఈ ఘటన పైన, ఈ మైనర్ బాలిక అత్యాచారం ఘటన పైన పోలీసులు పూర్తి స్థాయిలోనే విచారణ చేపడుతున్నారు. అసలు ఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. సో ఏదైతే ఈ మైనర్ బాలికపై అత్యాచారం ఘటన జరిగిందో, సో ఈ బాలికకు సంబంధించిన బంధువులు అదేవిధంగా వీళ్ళ సంబంధించిన బంధువులను అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలోనే విచారణ చేపడుతున్నారు పోలీసులు. రైట్ సాయన, థ్యాంక్ యూ.